హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి చారుతో వచ్చానండి. అదేనండి వాముచారు. ఈ రెసిపీ కళ్యాణి గారు నాకు కామెంట్ చేశారండి వాముచారు చేయమని. అందుకే ఆవిడ కోసం చేసేద్దామా మరి. దీనికోసం ముందుగానే ఒక జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఆర్ ధనియాలు ఏదైనా పర్వాలేదు, మొత్తానికి కలిపి ఒక ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటుపట్లాడిన తర్వాత 3 నుంచి 4 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల చింతపండు నుంచి తీసిన గుజ్జుని అందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని 300 ml వాటర్ కూడా పోసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదండి, అది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాలు మనం పెట్టుకుంటే ఆ వాసనకి నిజం చెప్పనండి కడుపు నిండిపోతుంది. అసలు మీకు ఎప్పుడైనా పొట్ట అజీర్ణంగా అనిపిస్తుందా? ఆ టైంలో కానీ ఈ చారు పెట్టుకొని తినండి. నిజంగా ఒక్క ముద్ద దగ్గర 2 ముద్దలు తింటారు. ఇది నా గ్యారంటీ. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేయండి కామెంట్లో. నేను అలాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.